ఒక చిలుక ముగ్గురు స్నేహితుల కథ చెప్పుకున్నాం కదా. మరి నేను ప్రశ్నలు అడుగుతా, అందరు సమాధానం చెప్తారా? కథ విన్నారా? ఈ కథలో ఎవరున్నారు చెప్పండి. ఈ కథలో ఎవరున్నారు? ఎన్ని చిలుకలు ఉన్నాయి? అన్వికమ్మ ఎన్ని చిలుకలు ఉన్నాయి నాన్న? ఎన్ని? 3 చిలుకలు కదా, చిలుకలు. ఈ కథలో ఒకటి ఏముంది చెప్పండి. ఒకటి ఏముంది? వెరీ గుడ్, ఒకటి చిలుక. అవునా? 2 ఏముంది? ఏమున్నది రూపేష్? వెరీ గుడ్. 3 ఏమున్నది? స్నేహితులు. ఎవరు స్నేహితులు? ఎవరు? 3 ఏమున్నాయి? చిలుకలు, స్నేహితులు కదా. మరి 4 ఏమున్నాయి? గుడ్, 4 ముక్కలు చేసిండ్రు కదా. జాంపండ్ల ముక్కలు ఎన్ని ముక్కలు చేసిండ్రు? 5 ఏమున్నాయి? 5 వేళ్ళతోని పట్టుకున్నాయి జాంపండ్ల ముక్క. మరి ఇంకా ఒక్క ముక్క ఎవరికి తినబెట్టిండ్రు? ఒక్క ముక్క ఎవరికి తినబెట్టిండ్రు? 3 ముక్కలు అవి తిన్నారు కదా వాళ్ళు. 3 చిలుకలు తిన్నాయి కదా. ఇంకొక ముక్క ఉంటుంది కదా, 4 ముక్కలు చేసిండ్రు కదా కదా. ఇంకొక ముక్క తీసుకుపోయి ఎవరికి తినబెట్టింది? ఈ చిలుక తెచ్చింది 2 జాంపండ్లు కాబట్టి ఒక ముక్కను ఈ చిలుకకు తినబెట్టి చిలుకకి ఏం చెప్పినాయి? థ్యాంక్ యూ. ఎందుకు థ్యాంక్ యూ ఎందుకు చెప్పినాయి? ఈ చిలుకకి ఎందుకు థ్యాంక్ యూ చెప్పినాయి చెప్పండి. ఎందుకు థ్యాంక్ యూ చెప్పింది? ఈ చిలుక 2 జాంపండ్లు తెచ్చింది కాబట్టి స్నేహితులు ఏం చెప్పినాయి? చెప్పన్నా వద్దా? గుడ్, క్లాప్స్ కొట్టండి మరి చిలుకలకు.